ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయను కాక. కీర్తన గ్రంథము 46వ కీర్తన 9వ వచనము ఇలా సెలవిస్తుంది, ఆయనే బూదిగంతముల వరకు యుద్ధమును మాన్పువాడు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియులారా, మన దేవుడికి ఈ యొక్క వచనంలో ఒక పేరు ఇవ్వబడుతుంది, ఆయన యుద్ధములను మాన్పువాడు, అంటే యుద్ధములను ఆపువాడు అనేటువంటి పేరు మన దేవునికి ఇవ్వబడుతుంది. ప్రియమైన దేవుడు, ఈ రోజుల్లో మన ఒక్కొక్కరికి విధాలైనటువంటి యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. పోరాటాలు లేనివారు, యుద్ధాలు లేనివారు అని చెప్పి లోకంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. కానీ ఒక్కొక్కరికి కూడా ఒక ఆశ ఉంటుంది, ఈ పోరాటం ఎప్పుడు ముగించుతుందో, ఈ పోరాటంకి, ఈ యొక్క యుద్ధానికి ఎప్పుడు ఒక అంతాన్ని దేవుడు కలిగిస్తాడో అనేటువంటి ఆశ మన ఒక్కొక్కరిలో ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. ప్రియమైన దేవులారా, అలాంటి ఒక బాధతో, ఆశతో మీరు ఉన్నట్లయితే ఈ మాట దేవుడు మిమ్మల్ని చూసి అంటున్నాడు, ఆయన నేను నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క యుద్ధాన్ని నేను మాన్పేటువంటి దేవుడు అని చెప్పాను. దావీదు యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రియులారా, ఆయన జీవితంలో సగము సంవత్సరాలైనా యుద్ధాలు ఎదుర్కొన్నాడు, పోరాటాలు ఎదుర్కొన్నాడు. శత్రువులకు భయపడి పారిపోవడంలో ఆయన చాలా సంవత్సరాలైనా వృధా చేశాడు. కానీ ప్రియమైన దేవులారా, ఆయనకు కొన్నిసార్లు ఆయన బ్రతికే చేదై ఉంటుందండి. ఇక నేను అసలు ఎందుకు, ఎప్పుడన్నా ఒక రోజు నేను ఖచ్చితంగా సౌలు రాజు చేతుల్లో నేను చనిపోతాను అని చెప్పి కూడా ఆయన అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవులారా, ఈ జీవితం అంతా ఇంకంతే, నా తలరాత మారదులేని కొన్నిసార్లు అనుకుంటానండి. ఇంకా ప్రాణంతో ఉండేంత వరకు పోరాటాలు సమస్యలు నన్ను వెంటాడుతూనే ఉంటాయి, నేను పారిపోతూనే ఉంటాను, ఇదే నా జీవితం అని చెప్పి ప్రియమైన దేవులారా ఆయన అనుకుని ఉంటాడు. కానీ ప్రియమైన దేవులారా, దావీదు అనుకోని విధానంలో ఆయనకు విరోధంగా ఉన్నటువంటి యుద్ధాలన్నిటిని దేవుడు మాన్పాడు. ఆయన వెంటాడుతున్న శత్రువులందరినీ దేవుడు నాశనం చేశాడు, ఆయనకు సమాధానాన్ని కలుగజేశాడు. ప్రియమైన దేవులారా, ఈరోజు దావీదు యొక్క యుద్ధాలను అన్నిటిని మాన్పిన దేవుడు, ఆయనకు సమాధానాన్ని కలుగజేసిన దేవుడు, నీకు కూడా ఆయన సమాధానాన్ని కలుగజేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలుని ఫరో రాజు 430 సంవత్సరాలు ప్రియమైన దేవులారా ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఐగుప్తు రాజులు హింసపెట్టారు, బాధలు పెట్టారు ప్రియమైన దేవులారా. కానీ దేవుడు 430 సంవత్సరాల తర్వాత వాళ్ళని విడిపించినా కూడా అప్పుడున్నటువంటి ఫరో రాజు మళ్ళీ వాళ్ళని ఎలాగన్నా పట్టుకోవాలి, వాళ్ళని బానిసగా శాశ్వతంగా ఉంచుకొని చెప్పి వారిని వెంటాడుతున్నాడు ప్రియమైన దేవులారా. కానీ దేవుడు అద్భుతకరంగా వారిని అంతవరకు వెంటాడుతున్నటువంటి ఆ శత్రువు అయినటువంటి ఫరో రాజును, ఆయన సైన్యాన్ని శాశ్వతంగా దేవుడు హతము చేశాడు. 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించాడు. అక్కడ కూడా ఎన్నో యుద్ధాలు ఎదుర్కొన్నారు. కానీ ప్రియమైన దేవులారా, 40 సంవత్సరాల తర్వాత వారికి సమాధానమైనటువంటి దేశాన్ని దయచేశాడు. వారిని నెమ్మదిగా వారిని జీవించడానికి ఒక మార్గాన్ని కలిగజేశాడు. మీ జీవితంలో మీరు ఎలాంటి పోరాటాలు ఎదుర్కొంటున్నా, మీ యొక్క జీవితంలో మీరు ఎలాంటి యుద్ధాలు ఎదుర్కొన్నా పర్వాలేదు, ఆ యొక్క మన దేవుడు ఈరోజు ఆయన అంటున్నాడు, ఆ యొక్క యుద్ధాలను నేను మాన్పేటువంటి దేవుడు, యుద్ధాలు నేను ఆపేటువంటి దేవుడును. ప్రియమైన కుమారుడా, కుమార్తెను భయపడద్దు, నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నటువంటి యుద్ధములు అన్నిటినీ నేను ఆపివేసేటువంటి దేవుడును, మాన్పేటువంటి దేవుడు అని చెప్పి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవులారా, మీరు ఎలాంటి యుద్ధాలు మీరు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి పోరాటాలు ఎదుర్కొంటున్నారు, వాటన్నిటినీ దేవుడు మాన్పి మీకు జయాన్ని, సమాధానాన్ని కలుగజేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన యుద్ధములను మాన్పువాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నీ యుద్ధంలో మాన్పువాడు అని తండ్రి మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం. ప్రభువా, మీ బిడ్డల యొక్క జీవితంలో ఈ యొక్క వచనము 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డల యొక్క జీవితంలో మీరు ఎలాంటి యుద్ధాలు ఎదుర్కొన్నా కూడా తండ్రి, ఆ యుద్ధాలన్నిటి నుండి మీ బిడ్డలకు సమాధానాన్ని, జయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. వీరి సమాధానాన్ని పాడు చేసినట్లు తండ్రి అయ్యా, వీరి వెంటాడుతున్న ప్రతి ఒక్క యుద్ధాలు, పోరాటాలు యేసయ్య నామములో తండ్రి శాశ్వతంగా తొలగిపోను గాక. వీరిని వెంటాడి తండ్రి వీరితో యుద్ధం చేస్తున్నటువంటి శత్రు యొక్క క్రియలు యేసయ్య నామంలో హతము చేయబడును గాక. తండ్రి, మీ బిడ్డలకు సమాధానం దయచేయండి. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడున్న ఆశీర్వదించండి. యేసయ్య నామంలో ప్రార్థించేది వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.